యాదాద్రి భువనగిరి జిల్లా గోండాల మండల కేంద్రంలోని గ్రామాలను మాజీ ఎమ్మెల్యే బూడిద భిక్షమయ్య గౌడ్ పర్యటించారు. ఈ సందర్భంగా ధాన్యం కొనుగోలు కేంద్రాలను పరిశీలించి మాట్లాడుతూ రైతుల వద్ద ప్రతి గింజను కొంటాము అన్న తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఇప్పటి వరకు కూడా కొనలేదని ఆరోపించారు. కేంద్రం చెప్పిన విధంగా కొంటామని, మిగతావి ధాన్యాన్ని కొనమని అంటున్నారు. ఐకేపీ సెంటర్లు ఓపెన్ చేసిన రోజు నుంచి ఇచ్చిన హామీలు ఏమయ్యాయని ప్రశ్నించారు. యాదాద్రి భువనగిరి జిల్లా గోండాల మండల కేంద్రంలోని గ్రామాలను మాజీ ఎమ్మెల్యే బూడిద భిక్షమయ్య గౌడ్ పర్యటించారు. ఈ సందర్భంగా ధాన్యం కొనుగోలు కేంద్రాలను పరిశీలించి మాట్లాడుతూ రైతుల వద్ద ప్రతి గింజను కొంటాము అన్న తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఇప్పటి వరకు కూడా కొనలేదని ఆరోపించారు. కేంద్రం చెప్పిన విధంగా కొంటామని, మిగతావి ధాన్యాన్ని కొనమని అంటున్నారు. ఐకేపీ సెంటర్లు ఓపెన్ చేసిన రోజున ఇచ్చిన హామీలు ఏమయ్యాయని అడిగారు. రైతు బీమా లేదు, రైతు బంధు లేదు అని ప్రస్తావించారు. రైతులు యూరియా కొరతతో నానా ఇబ్బందులు పడుతున్నారని, బుకింగ్ చేసినా కూడా ఎలాంటి నిబంధనలు లేకుండా యూరియాని ఇస్తున్నారని ఆరోపించారు. ఈ కార్యక్రమంలో మాజీ జెడ్పీటీసీ మందడి రామకృష్ణారెడ్డి, మండల బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షుడు ఎండి ఖలీల్, మండల సర్పంచులు గడ్డమీది మహోదయ, అల్లంశెట్టి మహేష్, ఆలకుంట్లం సుధాకర్, కురిమిల్ల కవిత, శ్రీను, నాయకులు చెన్నారెడ్డి తదితరులు పాల్గొన్నారు. ఇవాళ రాష్ట్ర ప్రభుత్వం సయానా ముఖ్యమంత్రి రైతుల గుండెల్లో ఒక పిడుగు పడేసినట్టుగా నిన్న మాట్లాడినటువంటి మాటను పూర్తిగా బీఆర్ఎస్ పార్టీ ఖండిస్తూ ఉన్నాం. ఎందుకంటే కేంద్రం చెప్పినటువంటి కోటా వరకే కొంటాం, మిగిలినవి కొనము అని చెప్పినటువంటి మాట చూస్తే రైతులు నిజంగా చాలా ఇబ్బంది పడుతున్నారు, చాలా బాధపడతా ఉన్నారు. ఆనాడు ఎన్నికలలో నువ్వు ఇచ్చినటువంటి హామీలలో భాగంగా మొన్న కూడా మరి ఐకేపీ సెంటర్లు ఓపెన్ చేసినాడు. రైతులందరికీ గొప్పగా నేను చివరి గింజ వరకు కొంటాం, మొలకలు వచ్చినా నానినా ఎక్కడ కూడా రైతులకు ఇబ్బంది పడకుండా మరి మొత్తం ధాన్యం కొంటామని చెప్పి గొప్పలు చెప్పి ఎన్నో ప్రగల్భాలు పలికినటువంటి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఇవాళ రైతుల గుండె పగిలేటట్టుగా నేను కేవలం కేంద్రం కోటానే కొంటాం, ఆ కేంద్రం చెప్పినటువంటి కోటా అయిపోతే మేము కొనమని చెప్పినటువంటి మాట మేము ఖండిస్తూ ఉన్నాం. చివరి గింజ వరకు కొనకుంటే బీఆర్ఎస్ పార్టీ ఊరుకోదని చెప్పి హెచ్చరిస్తూ ఉన్నాం. ఎందుకంటే 10 సంవత్సరాలు కేసీఆర్ గారి హయాంలో 10 సంవత్సరాలు రైతులు ధైర్యంగా బతికిండ్రు, అద్భుతంగా వాళ్ళ జీవితం గడిచింది. మరి ఆ రోజు ఈ 10 సంవత్సరాల తర్వాత జరిగినటువంటి ఈ 3 సంవత్సరాల కాలంలో రైతులందరూ కూడా దయనీయమైనటువంటి పరిస్థితి వచ్చింది. రైతులను అనేక రకాలుగా ఇబ్బందులు పెట్టే పరిస్థితి వచ్చింది. రైతు బంధు లేదు, రైతు బీమా లేదు, రైతులకు బోనస్ ఇస్తా అన్నది లేదు, రైతులకు ఇస్తా అన్నటువంటి రుణమాఫీ సక్రమంగా జరగలేదు. అయినప్పటికీ రైతులు ధైర్యంగా ఇంకా కేసీఆర్ గారి నాయకత్వం వస్తలేమో అని బ్రతుకుతున్నారు తప్ప నీ నాయకత్వంలో రైతులు చిత్రమైపోయినది, అనేక రకాలుగా ఇబ్బంది పడుతూ ఉన్నారు. ఇవాళ 10 సంవత్సరాల్లో రైతు బంధు దాదాపు 72,000 కోట్ల రూపాయలు వచ్చినాయి. అదేవిధంగా రైతు రుణమాఫీ 29,000 కోట్ల రూపాయలు ఇచ్చిండ్రు. అదేవిధంగా రైతు బీమాకు 6,800 కోట్ల రూపాయలు ఇచ్చిండ్రు. అంటే రైతులకు కడాన 10 సంవత్సరాల్లో 1,00,000 కోట్ల రూపాయలు ఇచ్చినటువంటి కేసీఆర్ గారికి మరి ఇవాళ రైతులందరూ కూడా ధన్యవాదాలు చెప్తా ఉన్నారు. నిజంగా రైతు రాజ్యం ఎప్పుడు వస్తుందా అని చెప్పి ఎదురు చూస్తూ ఉన్నారు. మరి నువ్వు వచ్చిన తర్వాత రైతు బంధు సక్రమంగా రాకపోయే, రైతు బంధు వేస్తా అంటివి, ఎకరానికి వేసినవా 2 ఎకరాలకు వేసినవా తెలియదు. ఇంతవరకు రైతు బంధు 2-3 సార్లు ఎగ్గొట్టినావు. ఈ 3 సంవత్సరాలలో ఎప్పుడు కూడా రైతు బంధు రాలేదు, రైతులకు బీమా లేదు, అనేక మంది రైతులు ఆత్మహత్యలు చేసుకుంటా ఉన్నా కనీసం పరామర్శించినటువంటి దిక్కు లేదు. ఇవాళ దయనీయమైన పరిస్థితి ఉంది. రైతులకు ఇవాళ యూరియా కొరత వచ్చింది. యాప్ అనే కొత్తది పెట్టి అనేక రకాల ఇబ్బంది పెడతా ఉన్నారు. రైతు యాప్ ద్వారా ఎక్కడ తెస్తాడు, రైతు ఎక్కడని యాప్లో ఓపెన్ చేసుకుంటాడు. ఇవాళ ఆనాడు మరి కేసీఆర్ గారు ఉన్ననాడు ఎక్కడ పోయినా రైతు యూరియా బస్తాలు వచ్చేది. ఇవాళ డిఏపి కూడా ధర పెరిగింది, యూరియా ధర పెరిగింది. అనేక రకాలుగా ఇబ్బంది పడుతున్నటువంటి రైతు దయనీయమైనటువంటి పరిస్థితి చూస్తే మేము ఒక్కటే గుర్తు చేస్తూ ఉన్నాం. రైతులకు ఇవాళ ఎట్టి పరిస్థితుల్లో రైతుల కళ్ళాలలో ఇక్కడ చూస్తూ ఉన్నాం. ఇక్కడ ఇప్పుడు చూస్తున్నటువంటి రాసులు కుప్పలు
ఇవన్నీ కూడా ఎప్పుడు కొంటావు? దాదాపు వర్షాకాలం వచ్చింది, వర్షాలు పడతా ఉన్నాయి, వర్షాలు వచ్చి ఈ తడిసిపోతే మొలకలెత్తే పరిస్థితి వచ్చింది. కాబట్టి అనేక రకాలుగా ఇబ్బంది ఉన్నటువంటి ఈ రైతుల దయనీయమైనటువంటి పరిస్థితి చూస్తే బాధ అనిపిస్తా ఉంది, ఏడుపు వస్తా ఉంది. అయినప్పటికీ కూడా ఏ ఒక్క రైతు అధైర్యపడద్దు. బీఆర్ఎస్ పార్టీ నాయకులం ఉన్నాం, కేసీఆర్ గారి సైనికులం ఉన్నాం, ఖచ్చితంగా మీ వెంట ఉంటాం. మరి ఎక్కడైతే దైన్యంగా ఎక్కడ కూడా రైతులు ఒడ్లు కొనకపోతే మేము ఖచ్చితంగా మీ వెంట పడతాం, ప్రభుత్వాన్ని నిలదీస్తాం. మరి ఖచ్చితంగా ఎక్కడికక్కడ నిలదీసి ప్రభుత్వాన్ని స్తంభింపజేస్తాం. ఏ ఒక్క రైతు కూడా ఒక్క చివరి గింజ వరకు కొనే బాధ్యత ప్రభుత్వానిది. ఒకవేళ కొనకుంటే బీఆర్ఎస్ పార్టీ అండగా ఉంటది. ఖచ్చితంగా రైతుల పక్షాన కొట్లాడతామని హెచ్చరిస్తా ఉన్నాం. అవునవును అనుకోకుండా చూసిన భార్య కారణానికి కళ్ళ కథలు కట్టినట్టు ఉంది. 101 మందిని కాదు. అవును.